రోజుల్లో ఎవరికైనా ఏదైనా ప్రాపర్టీ లేక ఆస్తి ఉందంటే దాన్ని ఎలా డబుల్ చేసుకున్నాం, ఆ ఆస్తి నుంచి ఇంకా ఆస్తిని ఇంకా డబ్బుని ఎలా సంపాదించుకుందాం అనే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఇలాంటి రోజుల్లో కూడా తనకున్న ఆస్తి అంతటిని కూడా మొత్తం ఖర్చు పెట్టి దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని పని చేయాలి అని చెప్పి తనకున్నదంతా అమ్మి దేవుని పరిచర్య నిమిత్తం ఇలా కట్టడానికి దేవుడు అక్కకి ఇచ్చిన భారం నిజంగా ఎంతో గొప్పది. దాన్ని బట్టి నేను నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సేవకి కన్నీళ్ళే పెట్టుబడి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి మనం కిల్లంపూడి మండలం కొత్తరాజుపాలెం గ్రామంలో ఉన్నామండి. సో మన ముందు సంధ్యారాణి గారు, అలాగే వాళ్ళ బాబు ఉన్నాడు, అబ్బాయి. సంధ్యారాణి గారి మీకు ముందే పరిచయం, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆవిడ వ్యక్తిగత సాక్ష్యం పెట్టాను. అయితే ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈరోజు మీకు అందించబోతున్నామండి. ఆ అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, వెనకాతలు చర్చ్ చూశారు కదండి. సో ఈ చర్చ్ సంగతి ఏంటి, అది ఆవిడ చర్చ్ కట్టిన స్థలం అనమాట. చర్చ్ కట్టారు. సో దేవుడు ఎలా కట్టించారు ఆవిడ చేత ఈ చర్చ్, ఆ సాక్ష్యం ఏంటి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. సో దీని ద్వారా మీరు అందరూ బలపడాలని దేవుని నామములో ఆశిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. అక్క, ఇది ఏ గ్రామం అక్క? ఇది కిర్లంపూడి మండలం కొత్తరాజుపాలెం అండి. ఇది మా సొంత, నేను పుట్టిన ఊరు అన్నమాట. ఓకే. దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇక్కడ ఒక 2 సెంట్ల స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అయితే నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆధారం కూడా లేక నాకు ఇచ్చిన కట్నం పొలం అమ్మేసుకుని నేను ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్న తర్వాత మందిరం కూడా కట్టుకోవాలనే ఒక ఆశ, ఒక ప్రేరేపణ దేవుడు కలిగించాడు. అయితే నాకు దైవ సన్నిధిలో ఉండడం అంటే చాలా సంతోషం. ఆయన సన్నిధిని నేను మాత్రమే కాదు, ఇంకా కొంతమంది బిడ్డలు నాతో కలిసి దేవుని ఆరాధించుకోవాలనే ఒక సంకల్పాన్ని దేవుడు నా పట్ల ఏర్పాటు చేసి మందిరాన్ని నిర్మించుకోవడానికి దేవుడు మార్గం తెరిచి కృప చూపించాడండి. సరే, చూసారు కదండి, ఈ చుట్టుపక్కల ఉన్న కాలువ చూసారా, ఈ కాలువ, ఆ తర్వాత చుట్టుపక్కల వాతావరణం, ఇదంతా మంచి సుందరమైన ప్రదేశంలో, చక్కటి వాతావరణంలో సంధ్యారాణి అక్క చర్చి కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఒకసారి మనం పైకి వెళ్ళి ఆ చర్చి అంతా కంప్లీట్గా చూద్దాం. ఆ మాటల్లో అక్క ఇంకా చాలా విషయాలు మనకు చెప్తారు. మనం పైకి వెళ్దాం. అక్క, ఇప్పుడు ఇటుపక్క పొలాలు ఉన్నాయి. అవునండి. అంటే మీ చర్చ్ వెనకతలో పొలాలు ఉన్నాయి. ఏంటి అంటే చాలా స్పెషల్గా ఉంది చర్చ్. అంటే ఇది మా పెద్దలు నాటి స్థలం అన్నమాట. ఒక 5 సెంట్లు. ఇది మరుగుదొడ్డి కానీ పెద్దలు గ్రామస్తులకి ఇచ్చారు. ఇస్తే దీన్ని ఇంకా ఈ ఊరికి సంబంధించి వేరే ఖాళీ ప్లేస్ ఏదీ లేదు. అయితే మన స్థితి గమనించి భర్త లేకపోవడం, ఒంటరిగా ఉండటం, బాబుతో ఇబ్బంది పడుతున్నానని ఈ గ్రామ అధికారులే గణేశులు రాంబాబు గారని ఆయనే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు, సొంత గ్రామంలో ఉంటే కొంచెం బలంగా ఉంటుంది, నా అన్న వాళ్ళందరూ ఉంటేనని వేసి ఆ రాంబాబు గారి ద్వారానే మనకి స్థలం ఇవ్వడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఈ స్థలం ఇవ్వడానికి అంగీకరించారండి. నిజంగా నేను స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే నేను కట్టుకోలేను. 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి నిజంగా ఉన్న ఊరు కన్నతల్లి అని ఒక పదానికి ఈ రాజుపాలెం గ్రామం న్యాయం చేసింది నా విషయంలో. అయితే దేవుడికి వందనాలు. పైకి వెళ్దాం, ఒకసారి చర్చ్ చూద్దాం. చూసారు కదండి, ఇక్కడికి వచ్చండి అక్క.
చర్చి పైనుంచి చూసినప్పుడు దేవుడు ఎంత మంచి ఆహ్లాదకమైన వాతావరణంలో చక్కటి ఒక చర్చ్ కట్టడానికి దేవుడు అక్కకి కృప చూపించాడు. నిజంగా దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు. చూసుకొని చక్కటి వాతావరణం, ఈ చక్కటి వాతావరణం ఎలాగైతే ఉందో ఈ సేవ కూడా చక్కగా ఉండాలని మనం అందరూ ప్రార్థన చేయాలి. ఇంకొక చూడండి, చర్చ్ ఇప్పుడు చూపిస్తారు మీకు ఎంత చక్కగా చిన్నగా దేవుడు ఎలా కట్టడానికి కృప చూపించాడో. ఒకసారి రండి. ఇల్లు బాగా కట్టుకుని మందిరం బాగా కట్టుకోకపోతే బాగోదని నేను మందిరానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను మందిరమే బాగా కట్టాలి. ఎందుకంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి కాబట్టి. నేను ఇంట్లో ఉండి సంతోషం ఉండడం కాదు, కానీ దేవుడి సన్నిధిలో ఉండి సంతోషంగా ఉండాలని నేను ఎక్కువ సమయం కూడా నేను ఈ మందిరంలోనే ఒక్కదాన్ని ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాను. మీరన్నట్టు ఎవరితోటి కూడా ఇబ్బందులు ఉండవు. తర్వాత గ్రామం కొంచెం దూరంగా ఉండడం వల్ల, ఇది చేలలో పొలాల్లో ఉండడం వల్ల ప్రార్థనలకు కూడా ఆటంకం ఉండదు. దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది. జూన్ 15వ తారీఖుని ఓపెన్ చేసాం ఈ చర్చి. అప్పటి నుంచి కూడా ఈ 8 నెలల్లో ఎప్పుడు కూడా చర్చి తలుపు మూయలేదండి. ప్రతిరోజు ప్రార్థన చేయడం, శుక్రవారం ఆదివారం ఎప్పుడు ఆటంకం లేకుండా ప్రార్థన జరుగుతాయి. మంగళవారం నైట్ కూడా ప్రార్థన ఉంటుంది. ఈ లోపల రోడ్డు ప్రక్కన ఉండడం వల్ల చాలామంది మందిరాన్ని చూసి ప్రార్థన చేసుకోవడానికి రావడం, ఎన్నికలేని నన్ను అమ్మ పాస్టర్ అమ్మ గారు మా కోసం ప్రార్థన చేయండి అని అడగడం నిజంగా చాలా గొప్ప భాగ్యం. దేవుడు వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవునని దేవుడు చెప్పినట్లుగా 1000 మంది నేను ఎలాగవుతాను విధవరాలని. ఈ మందిరం ఉండడం వల్ల అనేక మంది బిడ్డలు కేవలం దేవుడు మందిరాన్ని బట్టి దేవుని కొరకు ఆయన ప్రజలు రావడం, ప్రార్థన చేసుకోవడం, సంతోషించడం, వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడం నిజంగా చాలా సంతోషం. దేవుడి సేవలో చాలా ఆనందం అనిపించిందండి. చూడండి, ఈ వాక్యాలు చక్కటి వాక్యాలే రాయించారు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమంలో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దేవుని సన్నిధిలో ఉండే సంతోషం కంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉండదండి. నిజానికి అలాంటి సంతోషంలో వీళ్ళు కుటుంబం ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అక్క, ఇప్పుడు మరి ఈ కొత్తరాజుపాలెం ఇక్కడ ఈ విలేజ్లో మీరు చర్చి కట్టడానికి ఎదురైన సవాళ్ళు ఏంటి? అంటే ఏమైనా కష్టాలు పడ్డారా? అలాంటివి ఏమైనా ఉన్నాయా సందర్భాలు? లేదమ్మా, అంటే నేను ఇల్లు కట్టుకోవడానికే భోగాపురం బతుకోవడం మాకు 1.5 స్థలం ఉంటే నా భర్తతో అక్కడే కట్టేసుకుందారని అనుకున్నాను. అనుకుంటే మా పెదనాన్నగారు అబ్బాయి చెప్పాను కదండి, రాంబాబు గారు అని, ఆయన అక్కడ ఉంటే బాబుకి నాకు కూడా సహకారులు ఎవరు ఉంటారండి. బాబు కూడా చిన్న వయసులో ఉన్నాడు కదా, 9 సంవత్సరాలు పెట్టే కదండి. అయితే ఇంకా అక్కడెందుకు మన ఊరే వచ్చేస్తే ఏదో ఒకలాగా మనం ప్రయత్నం చెయ్యాలి అందరూ కలిసి అని ఆయన ఒక ఆలోచన. నిజంగా దేవుడు ఏంటంటే ముందు అతని హృదయంలో తలంపు కలిగించాడు మేము ఈ ఊరు రావడానికి. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఊరు రానని అనుకునేదాన్ని. అంటే నా భర్త తాగేసి తిరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే నువ్వు రాజపాలెం వచ్చి అక్కడ ఉండొద్దు అనేసి అని ఇవ్వరాడు. అయితే నేను అమ్మగారు ఊరు రాకూడదు, ఎందుకంటే అమ్మగారు ఊరు వస్తే మీసుకు, కాబట్టి నేను రాను, నేను అక్కడే ఉంటానని అనుకునేదాన్ని. తర్వాత ఈయన జరిపిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో దేవుడికి బాగా మొరపెట్టాను. మొరపెడితే అయితే ఈ దైవ మందిరం అన్నది ఇది నా తలంపు అయితే కాదండి. ఇల్లు కట్టుకున్న తర్వాత పొలం అమ్ముకుంటే 20 లక్షలు వచ్చిందండి. 1/2 ఎకరం పొలం కట్నం ఇచ్చారు. నాకంటూ ఏమీ లేదండి. ఇల్లు మందిరమే, ఇల్లు మందిరమే. పొలం అమ్మేస్తాం కదండి, అమ్మే కట్టుకుంటాండి ఇల్లు. ఇల్లు మందిరం కడితే 19 లక్షలు ప్రత్యేకంగా. అయితే ఈ ఇల్లు కట్టేసుకున్న తర్వాత మా అన్నయ్య గారితో నేను అన్నానండి, పైన రేకు వేసుకుంటే చల్లగా ఉంటుంది అన్నాను. అయితే అన్నయ్య అన్నాడు, ఎందుకు నీకు ఇల్లు కట్టుకున్నాక మిగిలిన డబ్బులు ఏమన్నా ఉంటే బ్యాంకులో వేసుకుంది, కానీ ఇంకేమీ లేదు కదా మీకు ఆధారం, బావగారు లేరు, మీకు దారి ఏముంటుంది అనేసి అంటే నాకు ఎందుకో మార్చి 30 నెలల్లో దిగామంట.
మార్చి 30 నెలలో దిగిన తర్వాత అప్పటికి ఏ పనులు అవ్వలేదండి. జూన్ 15కే చర్చ అయిపోయింది. అయితే ఏంటంటే ఇంకా నాకు ఏటి మనుషులందరూ పోయారు, ఇంక ఎవరుంటారో ఇంకా నా జీవితానికి, నేను ఇంక ఎలాగో ఇంకా నా గురి, నా గమ్యస్థానం పరలోకమే. బ్రతుకున్నాళ్ళు దైవ సన్నిధిలో ఉండిపోతాను, ప్రార్థన చేసుకుంటాను అని నాకు చాలా ప్రేరేపణ. అయితే అప్పుడు మా పెద్దనాన్నగారు అబ్బాయి లచ్చబాబు గారని ఆయనకు ఫోన్ చేసి ఇలాగ నేను చర్చి కట్టుకుంటానంటే, వాళ్ళు అంటే మా రక్త సంబంధాలు అందరూ కూడా ఇసే మార్గంలో ఉన్నవాళ్ళు కాదు. అయితే వాళ్ళలో దేవుడు మంచి మనసు కలిగించాడు. ఈ భర్తలేని ఒకవేళ తోడుపుట్టిని చెల్లైనా అక్కైనా నీకు ఆడదానికి ఎందుకు, బోళ్ళని చర్చిలు ఉన్నాయి, ఏదో ఒక చర్చికి వెళ్ళిపో, నువ్వు ఏ చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నా ఇబ్బంది లేదు అని వాళ్ళు అనుకోలేదు. నా ఆశకి నా కోరికకి కూడా వాళ్ళు సపోర్ట్ చేశారండి. లేకపోతే కట్టడానికి అవదండి. ఇప్పుడు మన వెనకతలు ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే ఈ పని జరుగుతుందని. అన్నయ్య గారు 6 నెలలండి అతను పని మానుకుని శ్రమ పడండి దగ్గరుండి అన్ని చేయించారండి. ఈ వాగ్దానాలు అవన్నీ కూడా అన్నయ్య గారే రాయించారు. మేము వేరే ఏమి చిరాగ్గా లేకుండా ఏవి కూడా మేము పెట్టుకుని ఇంక వాక్యాలు తప్ప ఇంకేమి ఉండకూడదు, నీట్గా ఉండాలి, మందిరం పరిశుద్ధంగా ఉండాలని ఈ వర్క్ అంతా చేయించామండి. తర్వాత నాకు అంత అయిపోయిన తర్వాత నా మనసుకు బాధ అనిపించింది. ఎందుకంటే అయ్యో రేక్ ఏం చేసాము, పైన స్లాబ్ ఏంటే. అయితే అప్పుడు తర్వాత నాకు బాధ అనిపించింది. సరే దేవుడు కృప చూపిస్తే మరలా దీనికి ఏదో ఒక మార్గం దేవుడు తెరుస్తాడు, ఒక 10 సంవత్సరాల వరకు రేకైనా ఇబ్బంది ఏమి ఉండదు అనేసి నేను అనుకున్నానండి. నా ఆశ ఏంటంటే నేను సంఘాన్ని ఆశించే వ్యక్తిని కాదండి, దేవుడి మీద ఆధారపడే నేను ఇది ప్రారంభించుకున్నాను. మందిరం కట్టబడిన తర్వాత సంఘం ఏర్పడిందండి. మందిరం కట్టబడిన తర్వాత సంఘం ఏర్పడుతుంటే మరి ఒకరు వస్తుంటుంటే ఇప్పుడు ప్రార్థన చేయగానే సరిపోదు కదా, పాటలు పాడగానే సరిపోదు. వీళ్ళకి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరితో వారానికి ఒకరితోటి ఒక అరగంట వాక్యం చెప్పించాలి, శుక్రవారం ఆదివారం అని ఇలాగా నేను ఆలోచన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటే, అయితే దైవజన్ జోసెఫ్ గారికి నేను సేవ చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన అమ్మ నువ్వు దైవ సేవలో ఉంటే నీకు చాలా మంచిది, 10 ఆత్మను సంపాదించుకుంటే భూమి మీద పరలోకంలో 10 కోట్లు సంపాదించుకున్నట్టే, విలువైన ధనం అదే అని ఆయన చెప్పారు. నిజానికి ఈ రాజుపాలెం గ్రామంలో 1400 మంది జనాభా ఉన్నారు. ఈ 1400 మంది జనాభాలో కొంతమందిని రక్షిస్తే, అంటే దేశాన్ని రక్షించలేను, మండలాన్ని రక్షించలేను, జిల్లాలో ఉన్న వాళ్ళని రక్షించలేను, కనీసం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ సత్య సువార్త దేవుడి ద్వారా అందియాలని నేను శుక్రవారం ఉపవాస ప్రార్థన 12 నుంచి 3 వరకు జరుగుతుందండి. దగ్గర 20 మందికి పైన వస్తారు తప్ప తక్కువ రారు. ఆదివారం అయితే 25 మందికి పైన ఉంటారు, 30 మంది వరకు ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళరు కదండి. అయితే శుక్రవారం నేను ప్రార్థన చేసి పాటలు నడిపించి మళ్ళా ఒక 5-6 ప్రార్థనలు ఎక్కువ జరుగుతాయండి ఇక్కడ, ఎక్కువ ప్రార్థనే. తర్వాత దైవజనులు ఎవరో ఒకరు మనకి ఎవరైతే వాళ్ళండి, అంటే ఎవరిని కూడా కాపరిగా పెట్టుకోలేదు. కాపరిగా పెట్టుకోవడానికి ఎందుకంటే ఈ సేవకు నేనే తల్లిగా ఉండి పూర్తి బాధ్యత వహించాలని, ఎందుకంటే నాకు ఇష్టపడి దేవుడు కావాలనే సమర్పణతోనే నేను ఈ పరిచయకు సిద్ధపడ్డాను. కాబట్టి అంటే దేవుడు నన్ను ఎన్నుకోకుండా ఒక కారణం లేకుండా ఒక విధవరాల ద్వారా ఇలాగా దేవుడు మందిరం కట్టుకోవాలనే ఆలోచన కలిగించడం, ఈ పనికి పనికిరాని నన్ను ఒక అందిరాలను ఒక విధవరాలని వాడుకోవడానికి ఇష్టపడి దేవుడి సేవ ఏర్పాటు చేశాడంటే మరి మందిరానికి న్యాయం నేనే చేయాలి. అంటే న్యాయం చేయాలంటే దేవుడు నా పక్షాన ఉంటేనే నేను చేయగలను, లేకపోతే నేను న్యాయం చేయలేను. అలానే నేను ఏ దైవజనులు కూడా మీరు దీనికి మీరు కాపరిగా ఉండండి అని నేను ఎవ్వరికి కూడా నేను అప్పగించలేదు. అయితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత
బాగుంటాడు కాబట్టి నాకు సహకారిగా ఉంటాడు. అలాగని నా ప్రాణం ఉన్ననాలు ఈ మందిరానికి నేను తల్లిగా ఉంటాను. నాకు ఓపిక ఉన్న కాడికి, శక్తి ఉన్న కాడికి, నిజానికి ఉన్నదంతా కూడా మందిరానికి ఇల్లుకి పెట్టుకున్నాను. అయితే మాకు ఇద్దరికి, బాబుకి నాకు కళ్ళు సరి కనిపించవు కాబట్టి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షనే మా అబ్బాయి నేను పోషించబడుతున్నాం. మాకు లోటు లేదండి, కుటుంబం పోషించబడ్డాను. నా వేదన అంతా ఒకటే, కొంతమంది విధవరాళ్ళకి, కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలకి ఏదైనా సేవలో దేవుడు సహాయం చేస్తే, అంటే మందిరంలో వచ్చిన కానుక కూడా నేను నా సొంత ఖర్చులకు వాడుకోనండి. నిమిత్తం వాడతారు. ఇంకా మందిరానికి తర్వాత దైవజనులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎంతో కొంత కానుక ఇవ్వడానికే తప్ప నేను ఎప్పటి వరకు 1 రూపాయి నేను దేవుడిది అన్నది నేను ఆశపడలేదు. స్వార్థపరురాలుగా సేవ చెయ్యాలని అనుకుంటే 5 లక్షలు ఖర్చు పెట్టి మందిరం కట్టడం అవసరం లేదండి. అయితే ఇప్పుడు నా ఆశ ఏంటంటే సువార్తకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అయితే ఎవరైనా హాస్పిటల్లో ఉన్న దైవబిడ్డలు ఒక 5గురిని 6గురిని తీసుకెళ్తున్నాను అనుకోండి, 1000 రూపాయలు ఆటోకి అవుతుందండి. కాకినాడ వెళ్ళి రావాలంటే 1000 రూపాయలు అవుతుంది. నేను ఒక్కటే దేవుడిని అడుగుతున్నాను, ప్రభా ఒక చిన్న వాహనం నువ్వు ఏర్పాటు చేస్తే, చిన్న క్యాబ్ అంటే ఒక 10 మంది మనం ఒక 10 మంది దేవుడి బిడ్డలు కలిసి ఎక్కడికైనా సువార్తకు వెళ్ళినా, ఎవరికైనా ప్రార్థన చేయడానికి వెళ్ళినా మనకు అనుకూలంగా ఉంటుంది. ఎవరో ఒక డ్రైవర్ని పెట్టుకుని అలాగే మనం సువార్త పరిచయం చేయడానికి బాగుంటుంది అనేసి అనుకుంటున్నానండి. దేవుడు ఒకవేళ ఎవరి హృదయమైనా ప్రేరేపించి ఈ సేవలో పాల్పంపులు పొందాలని అనుకుంటే ఎవరైనా కూడా రావచ్చండి మందిరానికి. వచ్చి చూసి ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు. అయితే నేను నమ్మకంగానే దేవునికి పని చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఒకటండి, నా సేవకి కన్నీళ్ళే పెట్టుబడండి. నేనేదో సంపాదించుకోవాలని నేను సేవలోకి రాలేదండి. నేను ఏదో పోగు చేసుకోవాలని కూడా నేను సేవలోకి రాలేదండి. నేను నా సంఘ బిడ్డలు ఏది కూడా మీరు అది తేండి ఇది తేండి అని అడగనండి. నేను ఎప్పుడు కూడా దేవుడు పాదాలు పట్టుకునే ప్రతిమాలు వేడుకుంటాను. నువ్వే సమకూర్చు, నువ్వే చెయ్యనండి. కష్టం అనిపించలేదు, చాలా సంతోషంగా ఉంటుంది. మన జనవరి 1 అయింది, ఒక 10,000 వరకు ఖర్చు. అంటే సంజయ్ రాణి గారు ఖర్చు గురించి చెప్తున్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను చేయలేకపోయినా నా వెనకాల కొంతమంది దేవుడి బిడ్డలు ఉండి ముందుకు నన్ను నడిపించరా. నా ఒక్కదాని వల్ల సేవా పరిచయం జరగాలంటే కూడా జరగదు. అయితే ఒకటే, నా ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన, గ్రామస్తులందరూ ప్రోత్సాహ సహకారం వల్ల ఈ సేవలో నేను ఇలా ముందుకు సంతోషంగా కొనసాగుతున్నాను. అయితే నేను ఒకటే దేవుడిని అడుగుతాను, ఆయన దీవిస్తే దీవించబడతాం. కాబట్టి ఆయన దీవెన కావాలా. ఒక దినాన్ని ఇశ్రాయేలీలు అరణ్యంలో కాలినడకన వచ్చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఆహారం కావాలి అంటే దేవుడు పరలోక మన్నాని ఇచ్చాడు, బండలోంచి కూడా నీరు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే సేవలో భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుందండి. అయితే ఒకటే, ఏ విధవరాలైనా ఇబ్బందిలో ఉంటే, ఏ తండ్రి లేని బిడ్డ అయినా వివాహం అలాంటి వాళ్ళకి వివాహాలు అవ్వాలంటే ఎలాగా సహకారులు ఉండాలి. దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎవరికైనా మేలు చేయగలం. ఒక 10 మంది అనాథలకు భోజనం పెట్టాలన్నా, ఒక 10 మందికి వస్త్రాలు ఇవ్వాలన్నా, లేదు ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వైద్యం చేయించాలన్నా కూడా కొంత మట్టుకు దైవ సహాయం కావాలండి. అయితే సేవలో ఉన్నాం కదా అని ఎవరిని కూడా మీరు ఇవ్వండి, మీరు తెండి అని అడగకూడదు. నేను ఒకటే దేవుణ్ణి అడుగుతాను, ఆయన పరిశుద్ధాత్మాభిషేకం ఉండాలి. ఆయన ప్రభావం మనలోంచి బయలు వెళ్తే ఎవరికైనా స్వస్థత వచ్చినా, వారి కుటుంబంలో కార్యం జరిగినా మనము వాళ్ళని అడగకుండానే వాళ్ళే దేవునికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇస్తారు. అందులో మనం అడగవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇప్పటి కాల సేవకైతే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఉండాలి, ధనం కాదండి. పరిశుద్ధాత్ముడు యొక్క శక్తి పనిచేస్తేనే ప్రజలు ఆకర్షించబడి మందిరంలో కూర్చుంటారు. మాటలతో చెప్తే, మీరు రండి అంటే
వచ్చే స్థితిలో అయితే ప్రజలు లేరు. దేవుడు అయితే ప్రజలకు లేదు. దేవుడి దర్శనం అన్నా ఇవ్వాలి, ఆయన ఆత్మస్వరం అన్నా వినబడాలి, ఆయన ప్రభావం అన్నా బయలు వెళ్ళాలి ప్రజల్లోకి. ఆయన ఆత్మ కదిలింపు ఉంటేనే సేవ చేయగలం తప్ప ధనం ఉన్నా సేవ చేయలేం. మెయిన్ ఏంటంటే సేవకు పునాది ప్రార్థనే. ఈ ప్రార్థన లేకపోతే ఏ సేవ కూడా నడదు, ఏ సేవ కూడా ముందుకు కొనసాగదండి. కన్నీటి ప్రార్థన చాలా అవసరమండి. తర్వాత బయట కాలువ దగ్గర చూశారు కదా, అక్కడ బాప్తిసాలకు అవి ఇవ్వడానికని అక్కడ కొంచెం శుభ్రం చేయించామండి. అయితే ప్రయాసపడుతున్నాను, సేవ కోసం కన్నీరు కారుస్తున్నాను, దేవుడిని అడుగుతున్నానండి. అయితే సహకారులు కావాలి, సువార్త చేయడానికి కూడా తోడు ఉండాలి. మీటింగ్స్ జరుగుతాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, దేవుడి పిల్లలే వచ్చి చక్కపరుస్తారు. వాళ్ళే వంటలు చేయడం, వాళ్ళే పెట్టడం. దైవజనులు కూడా నిజంగా కళ్ళు కనిపించవు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేను, విధవరాలని, పెద్దవాళ్ళు ఎవరు లేరు, చిన్న బిడ్డతో ఉంటున్నాను. కానీ సేవ దేవుడు చాలా ఘనమైన పరిచర్య జరిగిస్తున్నాడు. ఈ రాజపాలెం గ్రామంలో ఏ స్త్రీకి లేని ఘనత నిజంగా దేవుడు, యేసు ప్రభు వారే నాకు ఒక కిరీటంగా ఉన్నాడండి. అలా చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఒక గ్రామ సర్పంచ్ గారికి కూడా అంత విలువ, అంత నెట్వర్క్ ఉండదు. కానీ ఈ దైవ మందిరం వల్ల గ్రామంలో ప్రజలే కదండి, గ్రామంలో పెద్దలే కదండి, ఒక మీటింగ్ పెడుతున్నాం అంటే రారు. కానీ ఏ మీటింగ్ పెట్టినా సంఘం 20 మంది 25 మంది ఉంటే 100 మందికి చేస్తామండి భోజనాలు. మేము పిలవనోళ్ళు కూడా వచ్చి సంతోషించి ఈ సేవలో ఆనందపరచడం నాకు చాలా సంతోషం కలిగించిందండి. ఒకవేళ పరలోక రాజ్యంలో దేవుడు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా ప్రస్తుతానికి దైవ సన్నిధిలో మాత్రం కుదిరిగా ఉండు సంజారాణి. నువ్వు ప్రజలందరి గురించి ప్రార్థన చెయ్యి, నువ్వు సేవకురాలుగా ఉండడానికే నా చిత్తమై ఉంది. ఇంకా నీకు లోకం సంసార విషయాలు ఇంకా ఏవీ లేవని దేవుడు ఏంటంటే ఈ చిన్న ఎరుసలేంలో పెట్టాడండి నన్ను. దేవుడు చాలా గొప్ప భాగ్యం అండి. ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈవిడి ఇల్లు కట్టుకోవడమే కష్టం, సొంత డబ్బులు పెట్టేసి చర్చి కట్టేసుకుంది, ఈవిడికి ఇంత యేసు ప్రభు పిచ్చేటి అన్నట్టుగా ఫస్ట్లో అయితే చాలా విచిత్రంగా అనుకునేవారు. అయితే ఏంటంటే నాకు తల్లి దేవుడే, తండ్రి దేవుడే. ఆ దేవుడే మళ్ళీ నాకు జీవం పోసి నడిపించడం గొప్ప భాగ్యం అండి. నిజంగా నా కడుపులో నా భర్త చనిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి. ఇన్ఫెక్షన్ వచ్చేస్తే మందులు వాడినా తగ్గేది కాదండి. ఈ మందిరం కట్టిన ఒక నెలలాళ్ళకే అది తీసి పడేసినట్టుగా పోయిందండి. దేవుడి కృప వల్ల దేవుడు నాకు కొద్దిగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మందిరాన్ని శుభ్రం చేస్తాను, నేనే ఊడుస్తాను, మా అబ్బాయి నేను ఊడుస్తాం. కింద కూడా ఏ పని మనిషిని పెట్టుకోలేదు నేనే దేవుని స్తుతించుకుంటా, పనులన్నీ కూడా నేను చేసుకుంటాను. మహా గొప్ప భాగ్యం ఏంటంటే కోటాను కోట్ల మందిలో సంజరాణి విలువ తక్కువ అయిపోతుందని దేవుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ స్థితి అంటే నీ శ్రమను నీ కష్టాన్ని నేను ఎరుగుదును అన్న ఒక్క మాట దేవుడు ప్రూవ్ చేశాడండి. గ్రామస్తులు కూడా చాలా అంటే భర్త లేడు, తండ్రి లేని బిడ్డ, వీళ్ళు ఎలాగా బ్రతుకుతారని అనుకునేవారండి. అయ్యో పాపం అంటే అమ్మ నాన్న కూడా చనిపోయిన తర్వాత నాకు వివాహం అయింది కదా, అందుకనేసి చాలా బాధపడేవారు. దేవుడు ఇప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. దొరమ్మ పాస్టరమ్మ అనేసి అంటే మా రాజపాలు వాళ్ళు అందరూ కూడా దొరమ్మ అని పిలుస్తారనమాట. అంటే చిన్నప్పటి నుంచి తెల్లగా ఉన్నానని దొరమ్మని పిలుస్తారు. అయితే ఏంటంటే నా సేవలో నేను విధవరాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎక్కువ
ప్రాముఖ్యత. ఇంపార్టెంట్ ఇచ్చి ఉమ్, వాళ్ళకి నాకు దేవుడు ఇచ్చిన ఆహారంలో వాళ్ళకి పాలి భాగం పంచిపెట్టాలి. అవును. అది ఇప్పుడు నాకు కుటుంబం నా సంఘమే, నాకు కుటుంబం నా గ్రామమే. అవును. అవునండి, నిజంగా చెప్తున్నాను బాబు. దేవుడు ఏంటంటే ఆయన నమ్మిన పిల్లల్ని దేవుడు సిగ్గుపరచనన్నాడు. ఉమ్, అలాగే ఏంటంటే మనుషులనైతే కోల్పోయినామో కానీ దేవుడి యొక్క శాశ్వత ప్రేమ మాత్రం నన్ను వెన్నంటుండి నన్ను విడిచిపెట్టలేదు. అవును. ఇవాళ దేవుడు నన్ను ఒక ఎత్తైన శిఖరం మీద నిలబెట్టినట్టే. నిజంగా చెప్పాలండి, అందులో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి, లెక్కలేనని స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను 10 గంటల నుంచి 12 అయ్యే వరకు మందిరంలో ప్రార్థన చేసుకుంటానే ఉంటానండి. ఒక్కదాన్ని ఏకాంత ప్రార్థన చేస్తూ ఉంటాను. కన్నీరు గార్చి దేవుణ్ణి అడుగుతాను. ప్రతి ఒక్క కుటుంబం గురించి, ప్రతి వ్యక్తి గురించి, సంఘాల గురించి, సేవకుల గురించి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఉమ్, సేవ ప్రారంభించిన తర్వాతే కొంతమంది దైవజనులు రావడం వెళ్ళడం ఉమ్, సేవకులు. అయితే ఒక దైవజనుడు అన్నాడండి, మీరు కాపరిని పెట్టుకోవాలని మీరు కాపరిని పెట్టుకోకుండా మీరు సేవ చేస్తే కుదరదండి. ఉమ్, అంటే బాప్తిసాలు స్త్రీలు ఇవ్వకూడదు, ఉమ్, బళ్ళారాధన స్త్రీలు ఇవ్వకూడదు ఉమ్, అనేసి అన్నారనమాట. ఉమ్, అంటే దేవుడే కదా, దావీదు గారు అంటారు, యెహోవా నా కాపరి అని, నేను గొర్రెలకు మంచి కాపరి అని ప్రభు చెప్తాడు. ఉమ్, యేసయ్యే మంచి బోధకుడు. అయితే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నడిపిస్తుందని, అవును. అదే మనకు బోధిస్తుందని, మనకు ఎవరో కూడా చెప్పనవసరం లేదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేను అదే మాటను రూఢిపరుచుకొని ఎవరైనా అనుకున్నా పర్వాలేదు, స్త్రీనైతే మరి స్త్రీ ద్వారా ఎందుకు మందిరం నిర్మించుకున్నాడు దేవుడు? అవును. అయితే ఎన్నో చర్చిలు ఉంటాయండి. ఉమ్, ఆ చర్చిలు ఏంటంటే ఆదివారం తీయబడతాయి, శుక్రవారం తెరవబడతాయి, మంగళవారం ప్రార్థనా కాలంలోనే తెరవబడతాయి. కానీ ఈ చర్చి మాత్రం ఎప్పుడు ఉమ్, ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడు తలుపులు తెరిచే ఎప్పుడు ఉంటాయి. తలుపులు తెరిచి ఉంటాయండి. ఉమ్, ఎప్పుడు కూడా రాత్రి టైంలో 10, 9 ఆ టైంలో ఇంకా మనం పడుకునే టైంలో తాళలేస్తాం తప్పండి, ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేసుకోవడమే, నేను ప్రార్థన చేసుకోవడమే. కాకపోతే నాకున్న పని ఉందండి, బాబు స్కూల్కి వెళ్ళిపోతే ఆ దేవుడు పాదాలు పెట్టుకుని ఎడుతుంది తప్ప ఇంకా నాకు వేరే పని ఏమీ లేదండి. వేరే ఆశ లేదు. విందులు, వినోదాలు, పెళ్ళిళ్ళు ఇలాంటి ఇంకా లోకస్తులతో ఇంకా నాకు ఇంకా అలాంటివన్నీ కూడా నేను వదిలేసుకున్నాను. అయితే ఓ బ్రదర్ అన్నారండి, అమ్మా మీ సంఘాన్ని నాకు అప్పగించేయండి, నేను మీ సేవను నేను చూసుకుంటాను, నేను మీ సంఘానికి కాపరిగా ఉంటాను అనేసి అన్న. అంటే నుండి ఏమ్మా అలా అంటున్నావో, మీ మందిరం నాకు అప్పగించాను అన్నారు. మందిరం ఎలాగ అప్పగించేస్తా అండి? ఎప్పుడు కూడా మందిరం అప్పగించేయడం అంటే ఇప్పుడు అతను ఏ ఆలోచనతో ఆ మాటలు మాట్లాడారో నాకు తెలియదు, కానీ దేవుడు ప్రతి వస్తువుని కూడా దాని పని నిమిత్తం కలుగజేస్తాను అన్నాడు. ఇప్పుడు మనుషులు పనికిరాదు అనుకున్న వస్తువుని దేవుడు పనికొస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఈ ఊరు మొత్తంలో ఇదే పనికిరాని ప్లేస్ అండి. ఈ పనికిరాని ప్లేస్నే మేము 20,000 ఖర్చు పెట్టి శుభ్రం చేయించామండి. ఇక్కడ ఒక చెప్పాను కదా, ముందు చెప్పాను కదండి, ఇక్కడ ఒక మరుగుదొడ్డి ఉండేది, అది తీయించామండి. ఇక్కడ పాములు నానా రకాల ఈ ఊరికి మొత్తంలో పనికిరానిది పాడైపోయిన ప్రదేశం ఇది. ఈ పనికిరాని ప్రదేశాన్ని పరిశుద్ధ స్థలంగా మార్చాడు. నేను కూడా పనికిరాని దాన్ని మనుషులు అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని విధవరాలుగా ఒక అందురాలుగా ఉన్న వ్యక్తినండి. అలాంటి పనికిరాని వ్యక్తిని పనికిమాల స్థలాన్ని బాగు చేసి ఈ పనికిరాని స్థలంలో పని చేయడానికి అన్నమాట దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన సంకల్పం తప్ప ఇంకా వేరే ఏం కాదండి. ఈ ప్లాన్ చేసుకుని ఆలోచించుకుని చర్చ కడదాము, ఈ 10 మందికి చెప్పి
10 మంది సహాయపడండి చర్చికి అని అనడం అదేమీ లేదండి. అవును. నాకు శక్తి ఉంటే నా శక్తి కొలిది చేస్తానండి. నాకు ఓపిక లేకపోతే ఓపిక లేనంత మట్టుగా ఊరుకుంటాను. ఆ తర్వాత నెలకి మాకు వచ్చి పెన్షన్లో నెలకి 2000 బాబు నేను తీసుకుని మందిరంలో పనుల నిమిత్తం ఇంకా సంఘానికి మీరు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పడానికి ఇంకేమీ లేదు. ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా దేవుడు చేయించేసాడు. మనం చేయలేదండి, అన్నీ కూడా దేవుడు చేయించేసాడండి. అవును. మా అన్నయ్య గారు నిజంగా ఆయన చాలా మందిర సేవ విషయంలో నాకు ఒక కుడిభుజం లాంటి వారే. మా నాన్నగారు లేకపోయినా నాకు అన్న తండ్రిలా ఉండటం, నిజంగా ఏది అవసరమైనా సరే ఒకవేళ ఆయన బయటికి ఎక్కడికన్నా వెళ్తే ఎవరో ఒక గ్రామంలో బిడ్డలు ఉంటారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. వాళ్ళు వచ్చి ఆ పనులు చక్కపరుస్తారు. ఇబ్బంది లేదు, సేవ విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే ఏ మీటింగ్ జరిగినా చర్చి మెట్లు ఎక్కానంటే చర్చిలో కూర్చుని ఉండిపోతానండి. వాళ్ళకి సరిపోయిందా భోజనాలు సరిపోలేదా ఇంకా అది కూడా ఉండదు. ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటారండి. ఎప్పుడూ సమృద్ధేనండి, ఎప్పుడూ సమృద్ధే. నిజంగా కన్నీటి ప్రార్థన ఫలవండి. ప్రార్థన ఫలిస్తేనే జయం కలుగుతుంది. జయం పొందాలి అంటే దేవుడు ప్రార్థన ఆలకించాలి. నేను ఒకటే దేవుడిని వేడుకుంటాను, తండ్రి నా ప్రార్థన ఫలించాలి. ఎవరి కోసం చేసినా సరే నా ప్రార్థన ఫలించి నా గ్రామంలో ఉన్నవాడైనా నా సంఘ బిడ్డలైనా దీవించబడితే నాకు చాలని నేను అనుకుంటాను. నాకు సంఘం తెచ్చిపెట్టాలా, మా అన్నయ్య గారు కూడా తెచ్చి పెట్టాలని నేను ఆలోచించుకోనండి. దేవుడే ఆ టైంకి ఏది కావాల్సి సిద్ధపరుస్తాడు. కొదువు లేదండి. అంటే రక్త సంబంధులు తల్లిదండ్రి భర్త అత్తమామలు లేరన్నా ఒక్క లోటు తప్పండి, అన్నీ కూడా దేవుడే న్యాయకర్త అండి. నిజంగా దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు అన్న పదం నిజంగా అది చాలా గొప్పదండి. ఆయనకు ఒక టైం వచ్చేసరికి ఆయన దృష్టి ఉంచుతాడంటారు కదా, అలాగా ఏంటంటే ఇంకా ప్రాణం పోతుంది అన్న టైంలో ఒక్కసారి లేవదీసిరండి. అసలు ఇల్లు కట్టుకుని ఊరుకోవాలండి. అసలు ఇల్లు కట్టేసిన తర్వాత ఇందులో కాపురానికి రాకుండానే చర్చ్ ఓపెనింగ్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. చర్చ్ ఓపెనింగ్ అయిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఎందుకంటే దైవజనులైనా సరే మరి దేవుడి బిడ్డలైనా సరే నా సేవని దేవుడు అభివృద్ధి చేయాలి, ఫలింప చేయాలని నా ప్రయాస నా శ్రమ వ్యర్థమైపోకూడదు. కొన్న ఆత్మలైనా ఆయన రాజ్యానికి నడిపించాలని నేను ప్రభువుని వేడుకుంటున్నాను. అలాగే దేవుడు దావీదు గారు చెప్తారు కదా, నా గిన్నె నిండి పొర్లుతుంది అని. అలాగే దేవుడు నా గిన్నె నిండి పొర్లులా చేసి అనేక మంది నా గిన్నెలో ముంచుకొని వెళ్ళిపోవాలి. అనేక మంది ముంచుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆవిడ ఏం కార్యక్రమాలు జరిపించగలదో, ఆవిడ ఏం సేవ చేస్తుందో, ఆవిడ ఏం మీటింగ్లు పెట్టగలదో, ఆవిడేం డబ్బు ఖర్చు పెట్టగలదు అని ఇలాంటి మాటలు ఎవరి నోటంటా రాకుండా దేవుడు నాకు న్యాయం కాదు, ఆయన పరిచర్యకి న్యాయం ఎలా చేయాలో దేవుడు నాకు కూడా చెప్పాలి. అలాగే నాకు ప్రోత్సహించడానికి కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేయాలని దేవుడిని అడుగుతాను. అందరూ కూడా ప్రార్థించండి. దేవుడి చిత్తమైతే మా అబ్బాయి ఎప్పుడు అంటుంటాడు, అమ్మా ఒక అనాథాశ్రమం కట్టించేద్దాం, నాన్న లేనోళ్ళని అమ్మ లేనోళ్ళని మనమే పెంచుకుందాం. నిజంగా మా అబ్బాయి ఎలా అన్నప్పుడు నాకు చాలా దుఃఖం కలుగుతుందండి. నిజంగా ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఏమి కాపాడి రక్షించలేము, వాళ్ళని దేవుడే కాపాడతాడు. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, దేవుడి బిడ్డలైన వాళ్ళందరికీ కూడా దైవజనులు కూడా అనాథలకే తల్లిదండ్రులు లేని వాళ్ళకే సహాయం చేయడానికి మీరు ప్రయత్నించండి. అదే నేను ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. సంజారాణి ఆత్మీయ పోరాటంలో దేవుడు ఇంతవరకు చాలా నిజంగా ఇది ఆత్మీయ జీవితంలో ఒక జయమే. నన్ను ఎంతవరకు తీసుకొచ్చాడు. ఇంకా దేవుడు నేను ఆత్మను సంపాదించాలి, సంఘాన్ని సమకూర్చుకోవాలి, అనేక మంది కోసం ప్రార్థించే ఓపిక ధైర్యం దేవుడు నాకు ఇవ్వాలని అందరూ కూడా ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూశారు కదండి, విన్నారు కదా ఈ సాక్ష్యం. దేవుడు ఎట్లాగా తన బిడ్డల్ని ప్రత్యేకపరచుకొని
ఈ లోకస్తులు లేక ఈ లోకం ఎందుకు పనికిరారు, అసలు వీరి వల్ల ఏమవుద్ది అన్నవారిని దేవుడు ప్రత్యేకపరచుకొని వారిని ఏర్పరచుకొని ఎట్లాగా దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడో నిజంగా దేవుడు అద్భుతకరుడు అండి, ఆలోచనకర్త. ఈ సాక్ష్యం ద్వారా మనకు ఆ విషయాలు అర్థమవుతున్నాయి. సహోదరి సంధ్య రాణి గారు నేను సుమారు కొద్ది నెలల క్రితం కలిశాను. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఆ సాక్ష్యం చూడొచ్చు, వ్యక్తిగత సాక్ష్యం. ఆవిడ ఎలా రక్షింపబడ్డారు, ఎలా రక్షణ పొందారు ఏంటనే విషయాలు. అలాంటి ఆవిడని దేవుడు తన ఆశని అప్పుడు కూడా ఆవిడ చెప్పారు నాకు, నేను దేవుని సేవ చేయాలి, ఎప్పటికైనా దేవుని సేవలో ఉండాలి, ఇదే నా ఆశ అని. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్నట్టు. నిజానికి బ్రదర్ నేను అనుకున్నానండి ఎవరైనా మందిరంలో ఉండిపోతాం అనుకున్నానండి. కానీ దేవుడు ఏంటంటే ఆయన మందిరమే నాకు ఒక నివాస స్థలంగా ఏర్పాటు చేశాడు. అవును, నిజంగా చాలా గొప్ప భాగ్యం అండి. కాబట్టి అట్టి విధంగా ఎట్టకేలకు దేవుడు అంటే మనం జనరల్గా అనుకోవచ్చండి, మన దగ్గరున్న డబ్బులతో ఆ డబ్బుని ఇంకెలాగ మనం పెంచుకోవాలి, ఆ డబ్బుతో ఇంకెక్కువ డబ్బు ఎలా సంపాదించుకోవాలన్న రోజుల్లో మనం ఉన్నాం. అంటే ఏదైనా ప్రయోజనం కోసం ఆశపడి అలాంటి రోజుల్లో ఉన్నాం. ఇలాంటి రోజుల్లో ఉన్నదాన్ని నమ్ముకొని దేవుని సేవ చేయాలనే ఆలోచన, ఆ భారం నిజంగా దేవుడు ఇవ్వడం గొప్ప విషయం. మరి కాబట్టి చూస్తున్న మీ అందరూ కూడా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. సంధ్య రాణి గారి కోసం, వాళ్ళ అబ్బాయి అవినాష్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఈ సేవని, ఈ పరిచయని బహుగా అభివృద్ధి పరచాలి. ఏదైతే మరి ఆశ ఉందో దేవుని పని చేయాలి, విధవరాల మధ్య, అనాథల మధ్య వాళ్ళకి సహాయం చేసే విషయంలో, వెళ్ళి పరిచయం చేయాలి విషయంలో దేవుడు వాళ్ళకి మార్గాలు తెరవాలి. మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా కిందన వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, సంధ్య రాణి అక్కది. వీలైతే మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. అలాగే కొత్త ఈ రాజపాలెం ఈ గ్రామంకి వచ్చి మీరు దర్శించవచ్చు, మాట్లాడచ్చు, ఈ పరిచర్యలో పాలుభాగస్తులు కావచ్చు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మీ ప్రార్థన కావాలి. దయచేసి కుటుంబం కోసం, ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరినీ బతిమాలుకుంటూ, ఇల్లంపూడి మండలం కొత్త రాజపాలెం అండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రార్థనా మందిరం అంటే కొత్తూరు రోడ్డు అనమాట. స్ట్రైట్గా వచ్చేస్తే మనకి కాలువ ఉంటుంది, ఇక్కడే కింద హౌస్ ఉంటుంది, పైన మందిరం. తప్పనిసరిగా ఎవరైనా రావాలంటే వచ్చి చూసి సంతోషించండి. దేవుణ్ణి కూడా ప్రార్థించుకుని వెళ్దిరిగాను. ఇందులో అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని చూడవలసిన ప్రదేశాలు ఉంటాయి. దేవుడు ఏంటంటే ఇక్కడ ఇంత ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కరెంటు లేకపోయినా కూడా చుట్టూ పొలాలు ఉండడం వల్ల చల్లని గాలి, పక్కన నీరు ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటుంది. మా రాజపాలెం గ్రామంలో సమృద్ధి అయిన పంటలు పండుతాయండి. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం లాంటిదే. చెరుకు పండుతుంది, కాయగూరలు పండుతాయి. తర్వాత మార్గాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇరుకు మార్గం కాదు, అడ్డు రోడ్లు ఉండవు అనేది ఉండదు. అనేక గ్రామాలకి దారి చూపుతుందండి రాజపాలెం. అనేక గ్రామాలకి ఎలాగైతే దారి చూపుతుందో అనేక గ్రామాల మధ్యలో ఉంది కాబట్టి ఒక వెలుగుగా, అవునండి, ఒక దీపంగా దేవుడి పరిచర్ని బహుగా దీవించి. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత బ్రదర్ ఈ రూట్కే వెలుగు వచ్చిందండి. అదే ఎప్పుడైతే ఈ పాడైపోయినా ఇలా వెళ్ళాలంటే లైట్లు, స్తంభాలకు లైట్లు కూడా ఉండేవి కదండి. మేము వచ్చిన తర్వాత అధికారుల ద్వారా మాట్లాడి స్తంభాలకు లైట్లు అవి కూడా వేయించారండి. ఏంటంటే దేవుడు చీకట్లో వెలుగును ఎలాగైతే ప్రకాశింపజేస్తాడో అలాగా దేవుడు ఏంటంటే నాలోన పరిశుద్ధాత్ముడు వెలుగుగా వచ్చాడండి. అవును, వందనాలండి. అందరికీ ప్రార్థన చేయండి దయచేసి కుటుంబం కోసం. థ్యాంక్ యూ అండి.